ఈరోజు సతీష్ కుమార్ని చూస్తున్నప్పుడు మీకు చాలా ఆలోచనలు ఉంటాయి. కానీ ఒక విషయం తెలుసా? ఒకప్పుడు సతీష్ కుమారు ఓ మొద్దు. ఎవరు? ఓ మొద్దు. ఆ మొద్దును తన చేతుల్లోకి తీసుకొని ఇదిగో ఈ విధంగా మలిచాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియ సహోదరి సహోదరులు, జ్ఞానము కొదువైన ఎడల ఆయనను అడిగితే జ్ఞానాన్ని ఇస్తాడు. కల్వరి టెంపుల్ సంఘాన్ని చూసిన ఎవరైనా పరిపక్వత కలిగినటువంటి సేవకులు మన మందిరానికి వచ్చినప్పుడు వాళ్ళు చూసేదేంటో తెలుసా? జ్ఞానం, మహాజ్ఞానం. ఇంత పెద్ద మందిరాన్ని ఇంత క్రమశిక్షణతో, ఇంత డిసిప్లిన్గా, ఇంత ఆర్గనైజ్డ్గా ఇన్ని సంఘాలను ఎలా నడిపిస్తారు? ఇంతమంది సేవకులు ఏ విధంగా క్రమశిక్షణ కలిగి సేవ చేస్తారు? మీకు తెలుసో లేదో, ప్రతి ఆదివారం మన సిఎస్ టీం వాళ్ళు 4:30కు వచ్చి మన బెత్లెహేమ్ హాల్లో మోకరించి మీ అందరి కోసం ప్రార్థన చేస్తారు. ఈరోజు ఈ అద్భుతమైన పరిచర్య ఈ విధంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా, ఆదర్శంగా మారిందంటే కారణం తెలుసా? అది దేవుని యొక్క జ్ఞానం. కల్వరి టెంపుల్లో మనం ఏది చేసినా సరే అనేక మంది సేవకులు దాన్ని ఆచరిస్తారు. కారణం తెలుసా? ఈ పరిచర్య దేవుని జ్ఞానంతో నిర్మించబడింది, నడిపించబడుతుంది. కాబట్టే అనేక మంది సేవకులు మన కల్వరి టెంపుల్ పరిచర్య విధానాన్ని అనుసరిస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పాక ముందుగా సతీష్ కుమార్ ఒకప్పుడు మొద్దు, కానీ ఆ మొద్దును దేవుడు తన చేతుల్లోకి తీసుకొని తన జ్ఞానాన్ని అనుగ్రహించాడు. కాబట్టే ఇంత అద్భుతమైన సేవ సాధ్యమైంది. సేవ చేస్తున్నప్పుడు సంఘాన్ని స్థాపించిన, సంఘాన్ని నిర్మిస్తున్న ఏం కావాలి? జ్ఞానం కావాలి. మరి ఉద్యోగం చేసే నీకేం కావాలి? జ్ఞానం కావాలి. మరి జ్ఞానం కావాలంటే నువ్వేం చేయాలి? ప్రభువును అడగాలి. ఎప్పుడైనా అడిగావా? ఫీఫా అనేటటువంటి పట్టణంలో ఓ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. అతనికి ఒక కేసు అప్పగించారు. ఏమిటి ఆ కేసు అంటే, కొంతమంది దొంగలు ఒక గాడిదను బండి కట్టి వాళ్ళు దొంగతనం చేసిన తర్వాత దొంగతనం చేసిందంతటినీ కూడా ఆ బండి మీద పెట్టి తీసుకెళ్ళిపోవాలి అని చెప్పి ప్లాన్ చేసి ఒక బ్యాంకును దోచుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆ దోచుకునే ప్రక్రియలో వాళ్ళకి కావలసినటువంటి అన్నీ కూడా మూటలు కట్టుకున్నారు. ఈ లోపల పోలీసు వాళ్ళు వస్తున్నారని తెలిసి ఆ మూటలు పట్టుకుని వెళ్ళిపోయారు. ఇచ్చిన క్లూ అల్లా ఏమిటంటే ఆ గాడిదని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు గాడిదని అడుగుదామా? గాడిద ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? గాడిద చెప్తుందంటారా? చెప్పదే. ఈ పోలీస్ ఆఫీసర్కి ఆ బాధ్యతను అప్పగించారు. అన్ని విధాలా ప్రయత్నం చేశాడు, ఎంతోమందిని ప్రశ్నించాడు, కానీ జవాబు అయితే రావట్లేదు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడుంటారు ఎవ్వడికి తెలియదు. తెలిసిందల్లా అక్కడ గాడిద ఉంది అంతే. ఆ గాడిద ఏం చేస్తండి? ఇది ఇప్పుడు అతను సవాలుగా కూడింది. ఎవరికి అప్పగించినా మా వల్ల కాదని చెప్పి చేతులు ఎత్తేశారు. ఇతనికి అప్పగించారు. ఇంటికి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. ప్రభా, ఇది ఒక ప్రత్యేకమైన కేసు అయ్యా. దొంగతనం చేసిన వాళ్ళు, బ్యాంకును దోచుకున్న వాళ్ళు ఎటువంటి క్లూ కూడా ఇవ్వకుండా దోచుకుని వెళ్ళిపోయారు. ఉన్న ఒకే ఒక క్లూ ఏమిటంటే గాడిద. అది తప్ప ఇంకా క్లూ లేదయ్యా, నాకు దయచేసి జ్ఞానాన్ని దయచే ప్రభు అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత తను కొంత సమయం బైబిల్ చదవాలని చెప్పి యెషయా గ్రంథం 1వ అధ్యాయం తెరిచి చూస్తున్నాడు. 3వ వచనము, ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలిసి కొనును. అరే, నాకున్న క్లూ ఏమిటి? గాడిద. బైబిల్ ఏముంది? గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొనెను. జవాబు వచ్చేసిందండి. ఒక్క గాడిదకే తెలుసు తన ఉండేటటువంటి నివాసం ఏమిటో. ఏం చేశాడో తెలుసా మీకు? ఆ గాడిదకు 4 రోజులు భోజనం పెట్టల, మార్చి పడేశాడు. 4 రోజులు భోజనం పెట్టకుండా మార్చేసి ఆ గాడిద తాడు తీసేశాడు. ఎప్పుడైతే గాడిద తాడు తీశాడో అదేం చేసింది? వెంటనే మొదలుపెట్టింది. ఏమిటి?
పరుగు. అది పరుగు తీస్తూ వెళ్తుంది. ఈ పోలీస్ ఆఫీసర్ ఏమో మఫ్టీలో తనతో పాటు నలుగురిని తీసుకుని దూరం నుంచి వెళుతున్న గాడిదను జాగ్రత్తగా వెంబడిస్తా అది ముందుకెళ్ళింది, కుడికెళ్ళింది, ఎడంకెళ్ళింది, ఊరు బయటకు వెళ్ళింది, అరణ్యంలోకి వెళ్ళింది, అడవిలోకి వెళ్ళింది. దూరం నుంచి ఆ గాడిద వెంబడిస్తూ అక్కడ పాడుపడిపోయినటువంటి ఇల్లు ఉంది, అక్కడ ఒక చావిడి ఉంది. చక్కగా వెళ్ళి అక్కడ నిలబడింది. అమ్మయ్యా అని చెప్పి గడ్డి మీసేస్తా ఉంది. వీళ్ళు అదే గాడిద కూడా వెళ్ళారు. అక్కడున్న పాడుపడిన ఇల్లును చుట్టూ ముట్టేశారు. లోపలికి వెళ్తే పంచుకుంటున్నారు. పాపం వీళ్ళు ఏం చేస్తున్నారు? దోచుకున్నదాన్ని పంచుకుంటున్నారు. సహోదరి సహోదరులు, తన ఉద్యోగంలో సవాలు వచ్చినప్పుడు తాను చేసింది ఏంటో తెలుసా? ప్రభువుకు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసి, ప్రభువా నాకు జ్ఞానం కావాలి అని అడిగినప్పుడు దేవుడు వాక్యం ద్వారానే మాట్లాడాడు. ఎద్దు తన కామాందును ఎరుగును, గాడిద తన సొంత దొడ్డిని తెలుసుకొనెను. కరెక్టే కదా? యజమానిని తెలుసుకున్నది, తను ఎక్కడుంటుందో తెలిసింది గాడిదకే కదా. అదే కదా మనకు మార్గం చూపించగలిగింది. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? ఇది చదవటం ద్వారా వచ్చింది. సహోదరి సహోదరులు, దేవుడు మనిషికి కావలసిన సమృద్ధి అయినటువంటి జ్ఞానాన్ని ఇదిగో ఈ బైబిల్లో దాచిపెట్టాడు. ఈ బైబిల్ను ధ్యానించినప్పుడు, ఈ బైబిల్ని నువ్వు చదివినప్పుడు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, అనంతమైనటువంటి జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటావు అనే విషయం మర్చిపోవద్దు. ఒక